పాములు పట్టేవాడు పాము కాటికే పోతాడు, కత్తి పట్టినవాడు కత్తి వేటికే పోతాడని చెప్పి మనం జనరల్ గా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి యొక్క పరిస్థితి కూడా అదే. కూటమి పార్టీ లీడర్లు కూడా ఇలా అయితే కష్టమే, జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్ మీకంటే అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. చివరికి ఆ పార్టీ అంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ పార్టీ అధినేతకు కానీ ఛాలెంజ్ వేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2029లో మన గెలవము రాసి పెట్టుకోండి అని చెప్పి. అంటే ఇక్కడ కూటమి నాశనం కావడానికి పునాదులు పడుతున్నాయి. ఆ పునాది వేసింది కూడా కూటమి పార్టీ నాయకులే. ముఖ్యంగా ఇక్కడ నాశనం అయిపోతున్నది టీడీపీ పార్టీ. జనసేన పార్టీ ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే పోండి, నన్ను మాత్రం ఎవరు ప్రశ్నించొద్దని చెప్పారు. వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అది వేరు. ఇక్కడ టీడీపీ పార్టీ బలమైనటువంటి పార్టీ, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నారని చెప్పి ఏదైతే అంటారో అలాంటి బలంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. దానికి కారణాలు ఏంటనేది చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ ఈ ఎమ్మెల్యేల యొక్క కూటమి యొక్క ఎమ్మెల్యేల రాసలీలలు కానీ వీటన్నింటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పోరాటం చేస్తూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. ఈ ప్రశ్నించే వారి యొక్క గొంతు నులిమేందుకు అంటే ప్రతిపక్షం యొక్క గొంతు నులిమేందుకు అనేక రకాల కేసు పెడతా ఉంది. సరే ప్రతిపక్షం కాబట్టి కేసులు పెడుతున్నారు, ప్రశ్నించకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం కోసం ఏదో అబద్ధాలు చెప్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా కూటమి పార్టీ నాయకులు చేశారు. అది ఏమైపోయిందంటే చివరికి గతంలో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అబ్బాయి చౌదరి గారే చెప్పారు, ఈ రెడ్ బుక్ అనేటువంటిది చివరికి టీడీపీ గుమ్మానికే చేరుతుందన్న రీతిలో సేమ్ అదే రకంగా ఇప్పుడు టీడీపీ గుమ్మానికే చేరింది అది ఆ రెడ్ బుక్ అనేటువంటిది. సొంత పార్టీ లీడర్లు ప్రశ్నిస్తూ ఉంటాయి. అంటే పార్టీ నాశనం కాకూడదు, వీరి యొక్క పనితీరు బాగాలేదు కాబట్టి మనం సరి చేసుకోవాలి, కంట్రోల్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వీళ్ళు పార్టీ దృష్టికి తీసుకుపోతుంటే దాన్ని కంట్రోల్ చేసేది పోయి ప్రశ్నించినటువంటి వారిపైన కేసులు పెట్టి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి టీడీపీ పార్టీలో ఉంది. మీరు గమనించండి, మొదటి నుంచి కూడా ఎవరి ప్రశ్నిస్తే వాళ్ళని పక్కన పెట్టేసిన పరిస్థితులు మనం చూసాం. ఏమనంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ వైసీపీ పార్టీకి కోవట్టులుగా పనిచేస్తున్నారు కాబట్టి మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము పార్టీ నుంచి తీసేస్తున్నాం అని అంటారు. మరి వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఎక్కడ పెట్టారు. జస్ట్ వాళ్ళ ప్రశ్నిస్తున్నారు కాబట్టి అంటే ప్రజలను తప్పుతో పట్టించిందే కనమాట. ఇక్కడ వైసీపీ ఆడిస్తున్న డ్రామాలో భాగంగా అని ఉంటాడు, అది నిజంగా ఆగపోయి ఉండొచ్చు అనే ఒక ఆలోచన రావాలని చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు ఏమిటి అనేది తెలుసు. ఒకసారి మీకు ఇక్కడ చూడండి, ఇదే గనక ఒక సామాన్యుడు నడి రోడ్డు మీద ఈ రకంగా ఉంటే మాత్రం ఈ పోలీసులు ఏ రకంగా ఏ రీతిన కొట్టేవారు ఏం చేసేవారు తెలియదు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు వినండి. చుట్టూ పోలీసులు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారు అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, అదే పార్టీకి చెందినటువంటి ఇడుపగంటి శ్రీనివాస్ లీగల్ సెల్ ఏదో పనిచేస్తారంటే టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన ఇంటి దగ్గర జేసీబీలను తీసుకుపోయి తన అనుచరులను తీసుకుపోయి చేసినటువంటి హంగామా. సరే అది ఆయన ఏదో తన కుటుంబం గురించి అన్నాడు, ఏదో అన్నారా, దానికోసమే ఇక్కడికి వచ్చి అడావిడి చేస్తున్నానని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ అదే పార్టీలో చర్చిస్తున్నది ఏంటంటే ఇదే చింతమనేని ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓని జుట్టుపట్టి లాగినప్పుడు మహిళను చూడకుండా గుంజినప్పుడు అప్పుడు మరి విలువలు వేరే కుటుంబం గుర్తుకు రాలేదా సార్ అని చెప్పి అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి ఇప్పుడు ఈయన చేసిన అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నాడని చెప్పి అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇంటి ముందు ఈ రకంగా అడావిడి చేస్తూ ఉన్నారే. మరి ఈ అడావిడి చేస్తున్నటువంటి క్రమంలో విచారణ జరపాల్సింది పోయి పార్టీకి నష్టం జరుగుతుంది కదా, ఏం జరిగిందని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి ఈ ప్రశ్నించినటువంటి ఈడుపుగంటి శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టారు. ఆయన మీద కేసు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఏం ముద్ర వేశారంటే వైసీపీ కోవట్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆధారాలు ఎక్కడున్నాయి? మాటలకి పరిమితం. జస్ట్ ఇది డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని చెప్పి ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సో మరి ఇదే కాకుండా మంత్రి సంధ్యారాణి గారి యొక్క పిఏ సతీష్ ఏదైతే ఒక మహిళను వేధించినటువంటి దీంట్లో మరి ఈ బాధితురాలికి అదే పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీపీ పార్టీకి చెందినటువంటి బంజుదేవ్ ఈయన సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఆయన సపోర్ట్ చేసినందుకు ఆ బాధితురాలికి మద్దతుగా నిలబడినందుకు ఆయన ఇంటికి పంపించి విచారణ చేయడం, రకరకాలుగా ఆయన హింసించడం, వేధించడం అనే కార్యక్రమాలు చేశారు. ఇంకా దొరుకుతాయి కదా వాళ్ళకి, ఏదో ఒకటి గోడ అడ్డం ఉందనో ఇంకోటి ఉందనో అప్పుడు ఇంతకుముందు ఏదో అన్నావు అని ఇట్లా రకరకాల కేసులను బయటికి తీసి కేసులు పెట్టి
ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా సరే వాటిని పెట్టి కేసులు పెట్టి వాళ్ళని హింసించే బాధ పెట్టేటువంటి కార్యక్రమం. ఇక మిగతా ప్రాంతాలన్నిటి తెలుసు. కూటమి గెలవాలని ఓటు వేసినటువంటి మహిళల యొక్క పరిస్థితి ఏమైందో కూడా మనం చూసాం. నడి రోడ్డు మీద అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాడులు చేయడం మనం చూసాం. మరి ఇదే కాకుండా గుంటూరు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే దగ్గర పనిచేసేటువంటి ఆ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల పైన వేధింపులకు గురైనటువంటి వారికి సంబంధించి కూడా వారి ప్రశ్నిస్తే వారిని కూడా రివర్స్ లో వారి మీద కేసులు పెట్టడం. అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి చెందిన చిర్రి బాలరాజు గారు జనసేన పార్టీకి చెందినటువంటి పూనం వంశీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఆ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఏంటి అసలు దాన్ని కూర్చోబెట్టి ఏం జరిగిందని అడగాలి కదా, అడగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసేయడం. మరి ఇట్లా జరిగినప్పుడు కూటమి పార్టీ 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని ఏదైతే అనుకుంటున్నారో అలా ఉండే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేదు అన్నది చాలా కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్తా ఉన్నారంటే ఈ కూటమి పార్టీ లీడర్లు, కార్యకర్తలు వాళ్ళే చెప్తా ఉన్నారు. అయ్యా మీరు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు, సరే ప్రజలు ఓటు వేసిన పాపానికి వారు భరిస్తారు మళ్ళీ ఎలక్షన్ల దాకా. మరి కష్టపడ్డటువంటి మమ్మల్ని కూడా మీరు మోసం చేసి మమ్మల్ని కూడా చిత్రహింసలు పెట్టి పార్టీ భవిష్యత్తు కోసం మేము మాట్లాడుతూ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వారికే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారికి మీరు సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో మీరు ఏదైతే రెడ్ బుక్ అంటున్నారో ఆ రెడ్ బుక్ మరి ఈరోజు టీడీపీ పార్టీ అంటే కూటమి పార్టీ నాయకులకు గుమ్మానికి చేరింది. మరి పార్టీ నాశనం అయ్యేటువంటి కార్యక్రమాలు మన చేతులారా మనం చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి సీఎం పీఠాన్ని ఏమంటారు బంగారు కంచెంలో పెట్టి ఇస్తున్నామని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇదే కూటమి కార్యకర్తలు, అభిమానులు బాధపడేది. మనం ఎట్లాగో చెప్పినటువంటి పథకాలు అమలు చేయలేకపోయినాం, కనీసం ఇదైనా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను కంట్రోల్ చేయాల్సింది పోయి మరి సిబిఎన్ సీరియస్ అంటున్నారు. ఎక్కడ సీరియస్ అవుతున్నారు? మరి సిబిఎన్ సీరియస్ అవుతే ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఎక్కడ కూడా ఆగడం లేదు కదా అవినీతి అక్రమాలు అనేటువంటివి. ముఖ్యంగా టీడీపీ పార్టీ నాశనం కావడానికి నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో మరి అదే ఇక్కడ ఆ పునాది వేసింది నాశనం కావడానికి అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఏంటి అనేది భవిష్యత్తులో తేలుతుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.